తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దైవ సమానం, మరణం లేని మహానాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఆవిష్కరించడం అన్నా, వారిని స్మరించడం అన్నా, వారి ఆశయాల గురించి ఆలోచించడం అన్నా కూడా ఒక అదృష్టం. ఆంధ్రాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా అన్నగారి ఆశయాల కోసం మాత్రమే పనిచేస్తాం. నీతి నిజాయితీతో బతుకుతాం. చంద్రబాబు నాయుడు గారు 15-20 సంవత్సరాల క్రితం చేసినటువంటి కృషి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఆయువు పట్టులాగా ఉంది. రేపు కట్టబోయే కట్టడాలు చూసి ఇండియా మొత్తం కూడా అమరావతి వచ్చి చూసి వెళ్లేటువంటి పరిస్థితి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తీసుకొస్తా ఉన్నారు. అమరావతి అంటే కేవలం కట్టడాలు కాదు. అమరావతి అనేది తెలుగు జాతికి, తెలుగు జాతి ఔన్నత్యానికి, ఒక కాన్ఫిడెన్స్ కి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నగరం అది. పోలవరం 5 సంవత్సరాలు కంప్లీట్ గా ఆగిపోయింది. కట్టిన డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది. ఆయన తిప్పలు ఆయన పడ్డారు. కలవాల్సిన కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని ఎన్నిసార్లు కలవాలో అన్నిసార్లు కలిసి ఈ రోజు పోలవరం కంప్లీట్ అవుతా ఉంది. ఈ రోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకపోతే అమరావతి లేదు, పోలవరం లేదు, స్టీల్ ప్లాంట్ లేదు, ఈ ఆంధ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ మీ అపూర్వ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.